ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో వర్గ వివక్ష పేటరైపోతుంది. తిరుపతి ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ డైరీ టెక్నాలజీ విభాగంలో దారుణం చోటు చేసుకుంది. దళిత అసిస్టెంట్ ప్రొఫెసర్కు ఘోర అవమానం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఛాంబర్లో కుర్చీలు తొలగించాలంటూ ప్రిన్సిపల్ చెప్పడంతో అక్కడ సిబ్బంది అదే పని చేశారు. ఈ మేరకు అసిస్టెంట్ ప్రొఫెసర్ రవివర్మ కింద కూర్చొని విధులు నిర్వహించాల్సి వచ్చింది. దళితుడు అని వివక్షత చూపుతున్నారంటూ రవివర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన నిరసిస్తూ ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాలు, వామపక్ష పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు. సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విజయమూర్తి మనకు అందిస్తారు. విజయమూర్తి, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, తిరుపతి ఎస్వి వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో డైరీ టెక్నాలజీ కాలేజీలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. దళిత ప్రొఫెసర్ అయినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినటువంటి రవివర్మ పైన కావాలని ప్రిన్సిపల్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అనేటువంటి ఒక ఆరోపణ. ప్రధానంగా గత కొద్ది రోజులుగా దళిత అసిస్టెంట్ ప్రొఫెసర్ రవివర్మ పైన ఇబ్బందులు గురి చేస్తూ మానసికంగా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి ఈ డైరీ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపల్ యొక్క రవీంద్రారెడ్డి ఆ వేధింపులు తట్టుకోలేక అతను ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో 2 రోజుల పాటు సెలవు పెట్టి అతను వెళ్ళిపోయిన తర్వాత వచ్చి చూసి 2 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి కాలేజీకి వచ్చిన తర్వాత అతని ఛాంబర్ లో ఫర్నిచర్ లేకుండా ఇబ్బందులు గురి చేశారు. కుర్చీలు కానీ ఆయన ఛాంబర్ లో ఉన్నటువంటి టేబుల్స్ కానీ లేకుండా ఇబ్బందులు గురి చేసేందుకు ప్రయత్నం చేయడంతో యొక్క అసిస్టెంట్ దళిత ప్రొఫెసర్ ఎవరైతే రవివర్మ ఉన్నారో కింద కూర్చుని ఆయన విధులు నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితులు ఈ రోజు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత దళితులకు ఎలాంటి అవమానాలు జరుగుతున్నాయనడానికి ఈ యొక్క ఘటనే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. ప్రధానంగా ఒక ఉన్నత స్థానంలో ఒక వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయంలో డైరీ టెక్నాలజీ కళాశాలలో ఎన్నడూ లేని విధంగా ఒక దళిత అసిస్టెంట్ ప్రొఫెసర్ పట్ల అత్యంత హీనంగా వ్యవహరించడం అనేది దళిత సంఘాలు, ఇటు ఎస్సీ ఎస్టీ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా వామపక్ష పార్టీలు కూడా దీనిపైన ఓవైపు కుల వివక్షతకు సంబంధించి ఎంత దారుణంగా చేస్తున్నప్పటికీ ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా అంటూ వీరంతా కూడా ఆ ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒక దళిత అసిస్టెంట్ ప్రొఫెసర్ పట్ల ఎంత అవమానంగా కింద కూర్చుని విధులు నిర్వర్తించేంత అవమానించాలా, ఇవన్నీ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాతనే ఎంత దారుణాలు జరుగుతున్నాయని వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు కారణమైనటువంటి డైరీ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి పైన చర్యలు తీసుకోవాలంటే వారంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ విజయమూర్తి.